మొత్తం 4 రకాల రాజ్యాంగ విధానాలు ఉన్నాయని ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఆ 4 రాజ్యాంగ విధానాలు ఏంటి అంటే, ఒకటి యూనియన్ అనేది చైనా యొక్క రాజ్యాంగ విధానము. అసలు యూనియన్ అంటే ఏంటి అంటే, యూనియన్ అంటే ఇక్కడ ఓన్లీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఉంటుంది. ఈ రాజ్యాంగ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఉండదు. ఇప్పుడు మన భారతదేశాన్ని చూసినట్లయితే కొన్ని రాష్ట్రాలుగా దేశం మొత్తాన్ని విడగొట్టి పరిపాలన చేస్తున్నాం కదా, అట్లా ఈ చైనాలో ఉండదన్నమాట. ఓన్లీ ఒకే ఒక ప్రభుత్వం ఉంటుంది, అది కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఉంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలే దేశం మొత్తం కూడా అమల్లో ఉంటాయన్నమాట. అయితే మరి ఇంత పెద్ద దేశాన్ని ఒక కేంద్ర ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తుంది అంటే, ఎగ్జాంపుల్గా చెప్పుకున్నట్లయితే ఈ దేశం మొత్తాన్ని కొన్ని ప్రావిన్సులుగా విడగొడతారనమాట. ఇక్కడ ప్రావిన్స్ అంటే అర్థం ఏంటి అంటే భూభాగం అనే అర్థం అనమాట. అంటే కొంత భూభాగాన్ని కలిపి ఒక ప్రావిన్స్గా విడగొడతారు. ఆ ప్రావిన్స్కి అధికారులను నియమిస్తారనమాట. అయితే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా చట్టాలు కానీ చేస్తుందో, ఆ చట్టాలని ఆ స్కీములని ఆ ప్రావిన్స్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారు అమలు చేస్తూ ఉంటారనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఈ ప్రావిన్స్లో ఉన్నటువంటి అధికారులకి ఇస్తుందో, ఆ ఇన్స్ట్రక్షన్స్ని బట్టే ఆయా ప్రావిన్స్లో వీళ్ళు పరిపాలన చేస్తూ ఉంటారనమాట. అయితే స్వతహాగా ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారం కానీ, స్వతహాగా ఏదైనా చట్టాలను రూపొందించుకోవడం కానీ, స్వతహాగా ఏదైనా ఒక చట్టాలను అమలు చేయడం కానీ చేసే అధికారం ఈ అధికారులకు ఉండదన్నమాట. అంటే కేంద్రం ఏదైతే చట్టాలు చేస్తుందో, కేంద్రం ఏదైతే స్కీములని ప్రవేశపెడుతుందో వాటిని అమలు చేయడమే ఈ అధికారుల యొక్క డ్యూటీ అన్నమాట. అంతే తప్ప వీరు ఎట్లాంటి చట్టాలు కానీ స్కీములు కానీ వీళ్ళు తయారు చేయరన్నమాట. ఓకేనా? ఇంకా చెప్పాలంటే చిన్న ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అంటే, జస్ట్ లైక్ వీళ్ళు ఒక ఎంప్లాయీ లాగా అనమాట. అంటే ఒక కేంద్ర ప్రభుత్వం కింద వీళ్ళు ఒక ఉద్యోగుల్లాగా అనమాట ఈ అధికారులంతా. అంతే తప్ప ఈ ప్రావిన్స్ అనేటువంటిది ఒక రాష్ట్రం కిందికి ఏమీ రాదనమాట. ఓకేనా? అంటే యూనియన్ అంటే ఒకే ఒక కేంద్ర ప్రభుత్వం, అంటే దేశం మొత్తం మీద ఒకే ఒక ప్రభుత్వం అనేది అధికారంలో ఉంటుంది. ఆ ప్రభుత్వము మొత్తం దేశాన్ని కొన్ని ప్రావిన్సులుగా విడగొడుతుంది. ఆ విడగొట్టినటువంటి ప్రావిన్సుల్లో కొంతమంది అధికారులను నియమిస్తారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్కీములు కానీ చట్టాలు కానీ చేస్తుందో వాటిని ఈ ప్రావిన్స్లో ఉన్నటువంటి అధికారులు అమలు చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ప్రభుత్వం అనేటువంటిది నడపబడుతుంది. ఇది ఒక రకమైనటువంటి రాజ్యాంగ విధానము. ఈ రాజ్యాంగ విధానాన్ని మనం ఏమంటున్నామంటే యూనియన్ అంటున్నాం అనమాట. ఓకేనా?